హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం ఇస్రో చేసినటువంటి ప్రయోగాలు 2023 జనవరి నుంచి 2024 మార్చి వరకు ఇస్రో చేసినటువంటి ప్రయోగాలను ఈ యొక్క వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. సో ఇందులో భాగంగా ఇస్రో చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించి ఏ ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా ఏ రోజున ఇస్రో ప్రయోగించింది అనేటువంటి అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. SSLV-D2 వాహక నౌక ద్వారా, స్మాల్ స్కేల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ వాహక నౌక ద్వారా మనకు EOS-07 ఎర్త్ అబ్జర్వేటరీ సాటిలైట్ 7 అనేటువంటి ఉపగ్రహాన్ని, అదేవిధంగా జానూస్ 1 అమెరికాకు చెందినటువంటి జానూస్ 1 ఉపగ్రహాన్ని, అదేవిధంగా మనకు ఆజాదీ శాటిలైట్ 2 స్పేస్ కిడ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఆజాదీ శాటిలైట్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 10, 2023 మనకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. SSLV-D2 వాహక నౌక ద్వారా EOS-07 జానూస్ 1 ఆజాదీ శాటిలైట్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని విజయవంతంగా మనకు ఇస్రో 2023 ఫిబ్రవరి 10న ప్రయోగించడం జరిగింది. సో దీనికన్నా ముందు మనకు SSLV-D1 అనేటువంటి వాహక నౌక ద్వారా ఎర్త్ అబ్జర్వేటరీ సాటిలైట్ D2 అనేటువంటి ఉపగ్రహాన్ని, అదేవిధంగా ఆజాదీ శాటిలైట్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని ఆగస్టు 7, 2022 ఇస్రో ప్రయోగించింది. కాకపోతే ఇది మనకు విజయవంతం కాలేదు. సో ఇది విజయవంతం కాలేదు కాబట్టి మళ్ళీ SSLV-D2 ప్రయోగాన్ని చేయడం జరిగిందండి. సో ఇవి రెండింటిని కూడా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. SSLV-D1 ప్రయోగం ద్వారా EOS-D2 ఆజాదీ శాటిలైట్ ఉపగ్రహాలను ఆగస్టు 7, 2022 ఇస్రో ప్రయోగించింది. ఇది విజయవంతం కాకపోవడంతో SSLV-D2 అనేటువంటి వాహక నౌక ద్వారా EOS-07 జానూస్ 1 ఆజాదీ శాటిలైట్ 2 ఈ యొక్క 3 ఉపగ్రహాలని ఫిబ్రవరి 10, 2023 ప్రయోగించడం జరిగింది. సో ఇది విజయవంతమైనటువంటి ప్రయోగంగా చూసుకోండి. ఈ యొక్క 2 ప్రయోగాలను ఇంటర్లింక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. GSLV Mark 3 జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దీనికి మరొక పేరు మనకు LVM-3 అనేటువంటి వాహక నౌక ద్వారా వన్ వెబ్ ఇండియా 2 ప్రాజెక్టులో భాగంగా బ్రిటన్ దేశానికి చెందినటువంటి 36 ఉపగ్రహాలని మనకు మార్చి 26, 2023 ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో మనకు వన్ వెబ్ ఇండియా అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది బ్రిటన్ దేశంతో మనకు ఇస్రో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఓవరాల్గా మనకు 72 ఉపగ్రహాలను పంపాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకు GSLV Mark 3 ద్వారా 36 ఉపగ్రహాలను మనకు మార్చి 26, 2023 ఇస్రో ప్రయోగించింది. మనకు ఇది వన్ వెబ్ ఇండియా 2 ప్రాజెక్టులో భాగంగా. సో దీనికన్నా ముందు మనకు GSLV Mark 2, దీన్నే మనం LVM-3M2 వాహక నౌక ద్వారా వన్ వెబ్ ఇండియా 1 ప్రాజెక్టుకు సంబంధించి బ్రిటన్ దేశానికి చెందినటువంటి 36 ఉపగ్రహాలని అక్టోబర్ 23, 2022 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి ఇంటర్లింక్ చేస్తూ. మనకు GSLV Mark 2 ద్వారా LVM-3M2 వాహక నౌక ద్వారా వన్ వెబ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా బ్రిటన్ దేశానికి చెందినటువంటి 36 ఉపగ్రహాలను అక్టోబర్ 23, 2022 విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా GSLV Mark 3 దానికే LVM-3M3 వాహక నౌక ద్వారా వన్ వెబ్ ఇండియా 2 ప్రాజెక్టులో భాగంగా బ్రిటన్ దేశానికి చెందినటువంటి మరొక 36 ఉపగ్రహాలని మార్చి 26, 2023 ఇస్రో ప్రయోగించడం జరిగింది. సో ఈ యొక్క ఒప్పందంలో భాగంగా 72 ఉపగ్రహాలని ఇస్రో విజయవంతంగా వన్ వెబ్ ఇండియాకు సంబంధించినటువంటి 72 ఉపగ్రహాలని ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ప్రీవియస్గా ఇచ్చినటువంటి SSLV-D1, D2, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి LVM-3M2, LVM-3M3 ఈ రెండు కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటిని లింకప్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. PSLV C-55 వాహక నౌక ద్వారా సింగపూర్కు చెందినటువంటి 2 ఉపగ్రహాలు, టెలియోస్ 2 అనేటువంటి ఉపగ్రహము, అదేవిధంగా లుమినైట్ 4 అనేటువంటి ఉపగ్రహము, అదేవిధంగా భారత్కు చెందినటువంటి POEM-2. సో ఇది ఏంటంటే మనకు PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని మనకు ఏప్రిల్ 22, 2023 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సో ఇది గుర్తుంచుకోండి. సింగపూర్కు చెందినటువంటి 2 ఉపగ్రహాలు, భారతదేశానికి చెందినటువంటి ఒక ఉపగ్రహము. సో ఓవరాల్గా మొత్తం 3 ఉపగ్రహాలని ఏప్రిల్ 22, 2023 ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో మనకు నెక్స్ట్ ప్రయోగం చూసుకున్నట్లయితే GSLV-F2 వాహక నౌక ద్వారా NVS-1. సో NVS అంటే ఏంటంటే నేషనల్ నావిగేషన్ శాటిలైట్ అనేటువంటి ఉపగ్రహాన్ని
ఇస్రో మే 29, 2023న విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో దీని కంటిన్యూషన్లో ఈ యొక్క ఉపగ్రహాన్ని చూసుకోండి. ఇక్కడ పిఎస్ఎల్వి C55 ద్వారా మనకు సింగపూర్కు చెందిన 2 ఉపగ్రహాలు, భారత్కు చెందిన ఒక ఉపగ్రహాన్ని 2023 ఏప్రిల్ 22న ప్రయోగించడం జరిగింది. జిఎస్ఎల్వి F12 వాహక నౌక ద్వారా భారతదేశానికి చెందినటువంటి నేషనల్ నావిగేషన్ శాటిలైట్ అనేటువంటి ఉపగ్రహాన్ని మే 29న ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో LVM-3 M4 వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని జూలై 14, 2023న ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి వాహక నౌక వచ్చేసి మనకు LVM-3 M4 అనేటువంటి వాహక నౌక ద్వారా మనకు చంద్రయాన్-3 ఒక ఉపగ్రహాన్ని, చంద్రయాన్-3 అనేటువంటి ఉపగ్రహాన్ని జూలై 14, 2023న ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మనకు ఆగస్టు 23న మనకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ కావడం జరిగింది. నేను చంద్రయాన్-3కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా మీరు చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. పిఎస్ఎల్వి C56 వాహక నౌక ద్వారా DSSARతో పాటు 6 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా జూలై 30, 2023న ప్రయోగించింది అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ వాహక నౌక వచ్చేసి మనకు పిఎస్ఎల్వి C56 వాహక నౌక ద్వారా మనకు DSSAR అంటే ఏంటంటే మనకు షార్ట్ ఫర్ సింథటిక్ అపార్చిక్ రాడార్ అనేటువంటి దాంతో పాటుగా మరొక 6 ఉపగ్రహాలని ఇస్రో విజయవంతంగా మనకు జూలై 30, 2023న ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 7 ఉపగ్రహాలు కూడా మనకు సింగపూర్కు చెందినటువంటి ఉపగ్రహాలుగా గుర్తుంచుకోండి. సో పిఎస్ఎల్వి C56 వాహక నౌక ద్వారా సింగపూర్కు చెందినటువంటి 7 ఉపగ్రహాలని ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా పిఎస్ఎల్వి C57 వాహక నౌక ద్వారా ఆదిత్య L1 అనేటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా సెప్టెంబర్ 2, 2023న ప్రయోగించింది. సో ఇది గుర్తుంచుకోండి. నేను ఆదిత్య L1కు సంబంధించి కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మీరు వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ఆదిత్య L1 ప్రయోగం వచ్చేసి పిఎస్ఎల్వి C57 వాహక నౌక ద్వారా ఆదిత్య L1 అనేటువంటి ఉపగ్రహాన్ని మనకు సెప్టెంబర్ 2, 2023న ప్రయోగించడం జరిగింది. సో ఈ యొక్క ఆదిత్య L1 మనకు L1 పాయింట్కి వచ్చేసి జనవరి 6, 2024న లాంగ్ రేంజ్ పాయింట్ 1కు చేరుకోవడం జరిగింది విజయవంతంగా. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C58 వాహక నౌక ద్వారా ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా జనవరి 1, 2024న ప్రయోగించింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. పిఎస్ఎల్వి C58 వాహక నౌక ద్వారా ఎక్స్పోసాట్, సో ఇది ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా జనవరి 1, 2024న ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు GSLV F14 అనేటువంటి వాహక నౌక ద్వారా ఇన్సాంట్ 3DS అనేటువంటిది మనకు సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ఫిబ్రవరి 18, 2024న ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ఇస్రో ప్రయోగాలన్నీ కూడా 2023 నుంచి 2024 వరకు ఉన్నటువంటి 2024 మార్చ్ వరకు ఉన్నటువంటి ఇస్రో ప్రయోగాలను ఇందులో చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.